మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు ఋతులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు ఋతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును. యెహోవా రాఫా స్వస్థపరచును. నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన నీకే. హల్లెలూయా. నేటి దిన ఉత్తర ప్రత్యేక భాగంగా కీర్తన గ్రంథము 147వ అధ్యాయము చదువుకుందాం. కొరలం రాణి వచ్చి నడిపించవలసిందిగా మనం చేస్తాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయట మంచిది, అది మనోహరము, స్తోత్రం చేయట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. శత్రువుల సంఖ్యను ఆయన నియమించుచున్నాడు, వాటికన్నిటికీ పేరు పెట్టుచున్నాడు. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. గుర్రముల పాలునందు ఆయన సంతోషపడు, నరుల కాని సత్యమేందు ఆయన ఆనందించాడు. తన యందు భయభక్తులు కలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సియోను, నీ దేవుని కొనియాడుము. ప్రియమైన దేవుని సంగమం, నేటి దినము మన కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుకుందాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయును. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు
నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడల నీ మార్గమును వర్ధిల్ల చేసి చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. చాలా ప్రియమైన దేవుని సంగమా, యెహోషువ గురించి కొన్ని మాటలు మనము చెప్పుకుందాం. దైవజనుడైన యెహోషువ, ప్రవక్త అయిన యెహోషువ. మోషే చనిపోయిన తర్వాత దేవుడు నూను కుమారుడైన యెహోషువని ప్రజలకు పరిచారకుడిగా ఏర్పాటు చేసి ఉన్నారు. యెహోషువ దేవునికి నమ్మకస్తుడు, అలాగే దైవజనుడైన మోషేకి నమ్మకస్తుడుగా ఉన్నాడు. మోషే చనిపోయిన తర్వాత ఆ ప్రజలను నడిపించడానికి, ఆ 40 లక్షల జనాంగాన్ని నడిపించడానికి మంచి నాయకుడు కావాలి. ఆత్మీయ జీవితము, ఓర్పు సహనము కలిగిన నమ్మకమైన నాయకుడు కావాలి. దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క కనుదృష్టి, దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క ప్రణాళిక ఎవరి మీద ఉంది? యెహోషువ మీద ఉంది. ఈ పరిస్థితిలో యెహోషువ భయపడిపోతున్నాడు. ఆ ప్రజలను నడిపించడానికి, ఆ ప్రజలను కనాను దేశము తీసుకెళ్ళడానికి యెహోషువ భయపడిపోతున్న సమయంలో దేవుడు మాట్లాడుచున్న మాటలు ఇవి. ఎందుకంటే ఐగుప్తు దేశము నుంచి బయటకు వచ్చిన తర్వాత మోషే ఎన్ని శోధనలు, ఎన్ని సమస్యలు ప్రజల ద్వారా, వ్యతిరేకస్తుల ద్వారా, కోరహు ఆ సంతానము ద్వారా, దాతాను, అబీరాము ఆ పరిస్థితులు, వాళ్ళు భోజనం విషయంలో శోధించారు, మాంసాహార విషయంలో శోధించారు, ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు శోధించారు. అనేక పరిస్థితుల్లో మోషే ఎంత మరి ఆ దేవునికి సాగిలపడేవాడు, ప్రజలు ఎంత తిరుగుబాటు చేసేవారో, ఆ సమాజంలో, ఆ సంఘములో ఎన్ని విరోధ భావాలు వచ్చాయో, ఎంత సొణుగుడు ఉండేదో, ఎంత గొనుగుడు ఉండేదో, అవన్నీ కూడా కళ్ళారా యెహోషువ చూశాడు. అందుకే భయపడిపోతున్నాడు ఆ ప్రజలు నడిపించడానికి. ఇశ్రాయేలు ప్రజలను మోషే చనిపోయిన తర్వాత ఆ భారము, బాధ్యత అంతా కూడా యెహోషువ మీద పడింది. దేవుడు మాట్లాడుచున్నారు. యెహోషువ భయముతో, ఆందోళనతో ఆ పరిస్థితులన్నీ గుర్తు చేసుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఒకానొక సమయంలో మోషే కనాను దేశము చూసి రమ్మని 12 మందిని పంపిస్తాడు. కాలేబు, యెహోషువని మరొక 10 మందిని పంపించినప్పుడు అక్కడ నుండి వచ్చిన సమాచారము, 2 వ్యక్తులు మంచి సమాచారం తెచ్చారు, 10 మంది చెడ్డ సమాచారము తెచ్చారు. ఆ పరిస్థితిలో మోషేని రాళ్లతో కొట్టడానికి కూడా ప్రజలు రెడీ అయిపోయారు. అక్కడున్న మనుషులు ఉన్నత దేహులు, వాళ్ళ దగ్గర మేము మిడతల వలె ఉన్నాము, వాళ్ళు మన మీద పడితే మనము మిన్నలిలాగా వాళ్ళు చంపేస్తారు. ఆ పరిస్థితులు యెహోషువ నిలబడ్డాడు, యెహోషువ, కాలేబు నిలబడ్డారు. దేవుని ప్రజలకు, దైవజనుడికి మధ్యలో యెహోషువ నిలబడ్డాడు. మీరు భయపడకండి, మన దేవుడు మహాశక్తిమంతుడు. దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని బలాన్ని ఆశ్రయించినప్పుడు, దేవుని ఆత్మను నీ హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు, దేవుని పరిస్థితులు నువ్వు అర్థం చేసుకున్నప్పుడు, దేవుణ్ణి నీ జీవితంలోనికి నీవు అనుభవించినప్పుడు ఆయన నీకు అర్థమవుతారు. మిడిమిడి జ్ఞానంతో ఆయన అర్థం కారు కదా. నీ చిన్న జ్ఞానంతో, చిన్న మనసుతో ఇదేనా అనుకుంటున్నావేమో. ఆయన ఎంత ఘనుడు, ఎంత మహా శక్తిమంతుడు. దేవుని బిడ్డలారా,
నీ విశ్వాసం పెంపొందాలంటే, నీవు దేవునిలో ఒక బలమైన విశ్వాస నిరీక్షణ కలగాలంటే వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకోవాలి. ఏదైనా వస్తువులైనా నీ బీరువాలో నీ పెట్టులో ఎలా దాచుకుంటావో, నీ శరీరములో, నీ నేత్రములో, నీ హృదయములో దేవుని వాక్యాన్ని ఉంచుకున్నప్పుడు శరీర భావోద్రేకలకి నీవు గురి కావు. ప్రతి విషయంలో నువ్వు కంట్రోల్ చేసుకుంటావు. ఇక్కడ చూసినట్లయితే ఆ యెహోషువతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, స్పష్టంగా చూడండి. ద్వితీయోపదేశకాండం 31 అధ్యాయము 7-8 వచనాలు చూసుకుందాం. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీ వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. భయపడకుము, విస్మయమందకుమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పెను. ముందుగానే ఆ దేవుడు మోషేకి బయలుపరిచినట్టు చెప్పినట్టు మోషే యెహోషువని పిలిచి చెప్పుచున్నాడు. అవే సేమ్ దేవుడు డైరెక్ట్ యెహోషువ ఆ గ్రంథంలో మనం చదువుకున్న భాగంలో ఉంటుంది. ఇక్కడ మోషే అంటున్నాడు, నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. భయపడక, విస్మయం పొందక, మన పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు ఈ ప్రజలందరినీ నీవు తోడుకొని పోవలను. మీరు స్వాధీనపరుచుకొందురు. యెహోషువని ధైర్యపరుస్తున్నాడు మోషే, యెహోషువని బలపరుస్తున్నాడు. యెహోషువకి దేవుని యొక్క మహిమ ఏంటో, దేవుని యొక్క శక్తి ఏంటో తెలియచేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దైవజనులుగా మిమ్మల్ని మేము బలపరచాలి, మిమ్మల్ని విశ్వాస యాత్రలో నడిపించాలి, ఆత్మీయ యాత్రలో నడిపించాలి. నీవు దేవుని దగ్గర నీ మోకాళ్ళు వంచాలని, నీ నడువు వంచాలని, నీ మెడ వంచాలని, దేవుని మీద నీవు ఆధారపడాలని, నీ పరిస్థితులు బట్టి కృంగిపోకుండా దేవుని మీద పూర్తిగా నీవు డిపెండ్ అవ్వాలని. ఆయన మానవుడు కాదు, ఆయన ఏదైనా ఇవ్వగలరు, ఎంతైనా చేయగలరు. సర్వశక్తిమంతుడు. మోషే యెహోషువను బలపరుస్తున్నట్లు సంఘమును దైవజనులు బలపరుస్తున్నప్పుడు మోషే యెహోషువ మోషేకి లోబడినట్లు నీవు వాక్యానికి దైవజనునికి లోబడినప్పుడు నీ జీవితంలో కార్యములు చూస్తావు. నువ్వు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకు కూడా తోడయుండు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయును. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. సేమ్ మోషే యెహోషువతో చెప్పిన మాటలే దేవుడు ఆ యెహోషువతో మాట్లాడుతాడు. యెహోషువ దేవునికి లోబడ్డాడు, నమ్మకస్తుడుగా ఉన్నాడు. 40 లక్షల జనము ఒకే మాట మీద మోషే మీద తిరుగుబాటు చేస్తుంటే యెహోషువ కాలేబులు అడ్డుపడిపోయారు. నీది ఆత్మీయ జీవితం ఎలాగుంది? దైవజనుడికి నువ్వెంత సపోర్ట్గా ఉన్నావు? ప్రార్థన సపోర్ట్ ఇస్తున్నావా? ఒక మాట సపోర్ట్గా ఉన్నావా? విమర్శించే రీతిగా ఉన్నావా? విమర్శకురాలుగా ఉంటే నీ జీవితము ఎడారిలోని అరుహ వృక్షం వలె ఉండిపోద్ది. దేవుని వాక్యానికి విధేయుడివై ఉంటే, విధేయురాలువై ఉంటే యెహోషువను ఆశీర్వదించినట్లు, కాలేబును ఆశీర్వదించినట్లు నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. యెహోషువ కాలంలో కూడా మరి దేవుడు చాలా అద్భుత కార్యాలు చేశారు. మోషే కాలంలో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశారు. దేవుని బిడ్డలారా, యెహోషువ కాలంలో యొర్దాను నది అడ్డు వచ్చింది వాళ్ళకి. స్టార్టింగే యొర్దాను నది ఎగువ నుంచి క్రిందకి దిగువకి పారుతుందంట.
ఆ నీరు 3:13 చూడండి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. దేవుని కార్యం, దేవుని బిడ్డలారా. 3వ అధ్యాయంలోనే దేవుడు యెహోషువను బలపరుస్తున్నారు. ప్రజలందరూ కూడా యోర్దాను నదికి వచ్చి ఉన్నారు. ఆ యాజకులు కాళ్ళు మందసమును ఎత్తుకుని ఇశ్రాయేలు 12 గోత్రముల నుంచి ఆ యాజకులు, ఆ లేవి గోత్రం నుంచి యాజకులు మందసాన్ని ఎత్తుకుని యోర్దాను నీళ్లు వారి అరికాళ్ళు ఆ నీటి అంచును తగలగానే నీళ్లు పారిపోయినాయి. హల్లెలూయా. నీవు దేవుని పాదాల దగ్గర నీ కన్నీళ్లు తడుపుతుంటే నీ సమస్యలు పారిపోతాయి. సమస్యలు చూసి బెగిలిపోవడం కాదు, కానీ సమస్యలు తీర్చే ప్రభు వైపు నీ కన్నీళ్లు తడపాలి. కన్నీటి ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది, గొప్ప ఆదరణ ఉంది. నువ్వు పొందుకోలేనివి కఠినమైపోయినాయి. నీ ఊహకు అందని భయంకరమైన పరిస్థితులు కూడా అవి మెత్తబడి ప్రభువారు గొప్ప కార్యాలు చేయబోతున్నారు నీ జీవితంలో. యాజుల యొక్క కాళ్ళు ఆ నీటి అంచును తగలగానే నీరు భయపడిపోయింది. దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రంలో మోషే ఆ ఒడ్డున నిలబడి ఆ కర్రను చాపగానే నీరు భయపడిపోయింది. నీ దేవుని యొక్క మహిమ, ఆయన శక్తిని ఆశ్రయించి, ఆయన శక్తిని, ఆయన బలమును నువ్వు ఆశ్రయించినప్పుడు నీ గొప్ప ధైర్యము. ఆ నీళ్లు పారిపోతుంటే, యోర్దాను నది ఆ దిగువ నుంచి పైకి పారిపోతుంటే ప్రజలందరూ చూసి ప్రభుని స్తుతించి ఘనపరుస్తున్నారు. ఏంటి నీరు పైకి పారిపోతుంది? ఆ కొండల మీద నుంచి పైనుంచి పారుతున్న నీరు ఆ కింద నుంచి పైకి వెళ్ళిపోయి ఏకరాశిగా, ఒక ధాన్యము రాశి, ఎవల రాశి, గోధుమలు రాశిగా, పెద్ద రాశిగా అలా నిలబడిపోయింది. అది సాధ్యమా? మానవునికి సాధ్యమా? సైంటిస్టులకు సాధ్యమా? ఎవరికైనా సాధ్యమా? జీవము గల దేవుడు, శక్తిమంతుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అంత మహిమ గల దేవుడు, అంత గొప్ప దేవుడు. ప్రజలందరూ ఆరిన నేలను నడిచి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, నడిచి వెళ్ళిపోయారు. చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినున్నట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండును గాక. నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నొందుదురు. నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకోవలనని యెహోషువకు ఉత్తరం ఇచ్చిరి. చాలా ప్రజలందరూ కూడా యెహోషువను బలపరుస్తున్నారు. శూరులు, యుద్ధ సన్నద్ధులు, ప్రజలందరూ కూడా యెహోషువ మరి నాయకుడిగా ఏర్పాటు చేసుకుని మేమందరము మీకు లోబడి ఉంటాము. మన దేవుడైన యెహోవా మోషేకు తోడయుండినట్లు నీకు కూడా తోడయుండును గాక. నీ మీద తిరగబడి నీ వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నొందుదురు గాక. ప్రజలందరి దృష్టిలో యెహోషువ నీతిమంతుడుగా, నమ్మకస్తుడుగా, యథార్థవంతుడుగా, ప్రభుకి ఎంత లోబడే వ్యక్తిగా ప్రజలందరూ కూడా గుర్తించారు. దేవుని బిడ్డలారా, మోషేకి నమ్మకస్తుడుగా ఉన్నాడు యెహోషువ. యథార్థుడు, ఎలా చెప్తే అలాగే, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, ఎలా ఉండమంటే అలాగా. ఎంత తిరుగుబాటులు వచ్చినా దైవజనుడు మాట ఆ ఉన్నతముగా ఎత్తి పట్టుకున్నాడు.
ప్రజలందరూ మేమందరం మీకు లోబడతాము. ఎవరైనా తిరుగుబాటు చేస్తే మా నాయకుడువైన యెహోషువ నీ మీద ఎవరైనా తిరుగుబాటు చేస్తే వారు మరణ శిక్ష నొందుదురు. నీవైతే దేవుడు నీకు ఆజ్ఞాపించినట్లు మా సేవకుడైన మోషే మా అందరి ఎదుట నీకు ఆజ్ఞాపించినట్లు నీవైతే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండవు, ధైర్యము తెచ్చుకొనువు. యెహోషువకి ఉత్తరం ఇచ్చి బలపరిచారు దేవుని బిడ్డలారా. ప్రజలందరి ఎదుట మోషే యెహోషువకు ఆజ్ఞాపించినట్లు ప్రజలందరూ కూడా యెహోషువకి లోబడతామని మాట ఇచ్చారు దేవుని బిడ్డలారా. యెహోషువ కాలంలో రాహాబు వేశ్య రక్షింపబడింది. యెహోషువ కాలంలో మరి ఆ యెరికో గోడలు కూల్చబడ్డాయి. యెహోషువ కాలంలో హాయి పట్టణపు వారు మరి హాయి పట్టణాన్ని జయించలేని స్థితిలో మరలా మొరపెట్టినప్పుడు ఆ దేవుడు అది బయలుపరిచి ఆకానును శిక్షించాడు దేవుని బిడ్డలారా. దేవునికి ప్రజలకు వ్యతిరేకముగా ఆ విధముగా ఎన్నెన్నో క్లిష్టమైన పరిస్థితులు, శోధన పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా యెహోషువ ఎలాగున్నాడు? నమ్మకముగా ఉన్నాడు, దేవునికి విధేయత కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డ చూడ కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యెహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు, తన స్వాస్యమును విడనాడు వాడు కాడు. చాలా తన ప్రజలను ఎడబాయి వాడు కాదు, తన ప్రజలు విడిచిపెట్టరు. నువ్వు ప్రభుని నమ్ముకున్నావంటే, ప్రభు సన్నిధికి వస్తున్నావంటే దేవుడు నేను విడిచిపెట్టేస్తాడా? నీకే అవసరతలు ఉన్నాయో, ఏ అక్కరతలు ఉన్నాయో, నీకేం కావాలో వాక్యానికి విధేయుడివై ఉన్నప్పుడు దేవుని దృష్టిలో నీ ఉండేలాగా నీ ఆత్మీయ జీవితము, నీ మాటలు, నీ చూపులు, నీ ప్రవర్తన, మన బ్రతుకు దినములన్నిటను ఆయనకి ఇష్టముగా మనము జీవించాలి. నా ఇష్టమో, నా డబ్బు నా ఇష్టమో, ఎప్పటికీ కూడా మరి ఎప్పటికీ కూడా నీ ధనము, నీ బలము, నీ పరిస్థితుల మీద ఆధారపడక దేవుని మీద, దేవునికి నీవు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు నీ అన్ని విషయంలో కూడా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు. యెహోవా తన ప్రజలను విడిచిపెట్టే దేవుడు కాదు, తన స్వాస్యముడు. తన స్వాస్యం ఎవరమ్మా? మనమే ఆయన స్వాస్యము. ఆయన వాగ్దానం చేసి ఉన్నారు కదా, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు, ఇశ్రాయేలీల దేవుడు. అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళలో, అన్ని సమయంలో నీకు తోడయుండి నడిపించడానికి శక్తిగల దేవుడు, శక్తిగల దేవుడు, మహిమగల దేవుడు. ఇంటి సమస్యల, కుటుంబ సమస్యల, అన్నదమ్ముల సమస్యల, కుటుంబంలో అనేక పరిస్థితులు ఎదురొచ్చి సతమతమవుతున్న ఆర్థిక సమస్యల, అప్పులు, రుణాలు, బాధలు, యవన పిల్లల సమస్య, ఎలాంటి నా ఈ చిన్న అనుభవంలో ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా దేవుని పాదాలే జవాబు. దేవుని దగ్గరే సమస్తానికి జవాబు ఉంది. ఎలా గడపాలి, దేవుడి పాదాలు ఎలా ఆశ్రయించాలి అని నువ్వు అనుకుంటున్నావా? ఒకటి, నువ్వు దేవుని దగ్గర మోకరించి నేను అజ్ఞానిని అవివేకినని మొదట చెప్పు. నేను అజ్ఞానిని అవివేకిని, నేను అల్పుడిని అల్పురాలుని, నాకు నువ్వు ప్రార్థన నేర్పించు ప్రభువా, నాకు ప్రార్థన నేర్పించు దేవా. దైవికమైన ప్రార్థన, ఆత్మీయ ప్రార్థన, ఆలోచనతో కూడిన ప్రార్థన దేవుడు నీకు నేర్పిస్తారు, నిన్ను సరిచేస్తారు. మొదట నిన్ను నీవు సరి చేసుకోకుండా అందరూ మారాలి. వాళ్ళు అలాగా, వీళ్ళు ఇలాగా, వాళ్ళు ఇలాగ ఉంటారు, ఇక్కడ ఇలా మాట్లాడతారు, అక్కడికి వెళ్ళి అలాగుంటారు, ఇలాగుంటారు, వ్యర్థం అవన్నీ. మొదట నిన్ను నీవు ప్రభు దగ్గర నలుగొట్టుకుంటే, మొదట నిన్ను నీవు సరి చేసుకుంటే అందరి కోసం నువ్వు మంచిగా అర్థం చేసుకోగలవు, ప్రార్థన చేయగలవు.
నీవు ప్రభు దగ్గర సరి చేసుకోలేని స్థితిలో నీ నాలుక పరిపరి విధాలుగా పరుగులెడుతూ ఉంటది. ఎవరు నువ్వు అర్థం చేసుకోలేవు. ప్రభువుని అర్థం చేసుకున్నప్పుడు మనుషులు నీకు ఎలాగ అర్థం అవుతారు? అర్థం కారు. వాళ్ళ పరిస్థితులు అర్థం కారు, వాళ్ళ పేదరికం అర్థం కాదు, వాళ్ళ దరిద్రత అర్థం కాదు, వాళ్ళ బాధలు అర్థం కావు, వాళ్ళ శ్రమలు అర్థం కావు. నువ్వు ప్రభుకి ఒక అర్థమైన రీతిలో నీ జీవితం ఉన్నప్పుడు ప్రజలు నీకు అర్థమవుతారు, వాళ్ళ పరిస్థితులు అర్థమవుతాయి. నువ్వు ప్రభు దగ్గర పెడతావు. వాళ్ళ పరిస్థితులు బట్టి నలుగురికి పంచవు, నలుగురి దగ్గర ఊసులెట్టుకోవు, నలుగురితో సంభాషణ చెయ్యవు. వాళ్ళ పరిస్థితి ఈ కుటుంబంలో ఈ బాధలు ఉన్నాయని ప్రభు సన్నిధికి తీసుకొస్తాము. అది ఆత్మీయ యాత్ర, అది దేవుని మనస్సు, దేవుని హృదయము. దేవుని మనస్సులోనికి, ఆయన హృదయములోనికి నీవు రావాలంటే నిన్ను నీవు మొదట నన్ను సరిచేయి ప్రభువా, నన్ను దిద్దండి, నన్ను కడగండి, నాకు రక్షణ దయచేయండి, నాకు ప్రార్థన నేర్పించండి, నాకు మీ జ్ఞానము దయచేయండి. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోకూడదు ఎప్పటికీ. నేను జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు, నాకు ఆ టాలెంట్లు ఉన్నాయి, ఈ టాలెంట్లు ఉన్నాయి, నన్ను మించిన వాళ్ళు లేరు, నేను అనుకుంటే అది సరికాదు. నేను ఏపాటి, నా బ్రతుకేపాటి, నా జీవితం ఏపాటి. యెహోషువ ఆత్మీయ జీవితం ఆ విధముగా ఉంది కాబట్టి దేవుడు యెహోషువని ఏర్పాటు చేసుకున్నారు, ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు సమాజంలో తిరుగులాడుచున్నప్పుడు, నీ గృహములో నువ్వు కాపురం చేస్తున్నప్పుడు, నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో ఆయన్ని మహింపరిచే రీతిగా నీ మాటలు ఉండాలి. వాక్యం ఇంటికి వెళ్ళి మరి ఆ టీవీ సినిమా పెట్టుకుని చూస్తూ నువ్వు భోజనం చేస్తే, ఇంటికి వెళ్ళి ఏదన్నా చిన్న తగు వస్తే నీ నోరు విస్తారముగా బూతులు మాడుతుంటే ప్రభు అక్కడ నివసిస్తారా? ప్రభు అక్కడ ఉండగలరా? ఆయనకు కంపు తెచ్చే దుర్వాసనగా నీ నోరు, నీ జీవితం ఉన్నట్లయితే అనేకమైన సమస్యలు ఎదురవుతాయి. ప్రభు నీకు మంచిగా వివరిస్తున్నారు, మంచిగా చెప్తున్నారు. దేవుడు మనతో మాట్లాడుచున్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు 9వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. నీ దేవుడైన యెహోవా నీకు తోడైను. దేవుడు ఎలాగుండేవారంటే ఒక మనుషుడితో మాట్లాడుతున్నట్లు, ఒక స్నేహితునితో మాట్లాడుతున్నట్టు దేవుడు మరి ప్రజలతో, యెహోషువతో, మోషేతో మాట్లాడి ఉండేవారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రత్యేకంగా మరి యెహోషువకు దేవుడు ఆజ్ఞాపిస్తారు ఏంటంటే, మరి నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నీవు చేయవలెను, నీవు నడుచు మార్గమును చక్కగా ప్రవర్తించవాలి. నేను నీకు తోడై ఉంటాను, భయపడక నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని నేను నీకు చెప్తా. నేను ఇష్టానుసారంగా జీవించడానికి కాదు, నీవు నా అడుగు జాడల్లో నీవు మంచిగా ప్రవర్తించాలి సుమా. నీవు మరి దేవుని ధర్మశాస్త్రము నుండి కుడికి గాని ఎడమక గాని తొలగకూడదు. ఇంకా దేవుడు మాట ఇచ్చాడు, దేవుడు నా గురించి ప్రవచించారు, దేవుని వాక్యం నాతోనే సూటిగా మాట్లాడింది. నేను మంచిగా పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తాను అంటాను కుదరదు. యెహోషువ, నువ్వు మంచిగా ప్రవర్తిస్తేనే, నీవు నాకు లోబడి నీవు మంచిగా ప్రవర్తించినట్లు నీవు వాక్యమును, ధర్మశాస్త్రము నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథముని బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దేవుని వాక్యమును, ధర్మశాస్త్రమును దేవారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసి చక్కగా ప్రవర్తించదు. అప్పుడప్పుడు బైబిల్ దులుపుకొని రావాలా? ఆదివారం వచ్చేసరికి బైబిల్ దులుపు. ఇక్కడ యెహోషువతో దేవుడు అంటున్నారు,
అలాగే కీర్తనల 1వ అధ్యాయంలో కూడా ఉంటుంది. దేవుడు అంటున్నారు, నీ ఈ ధర్మశాస్త్రమును మరి దివారాత్రములు నువ్వు ధ్యానించాలి. మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో అనేకమైన ఆజ్ఞలు, కట్టడాలు, నియమాలు, నిబంధనలు, కుటుంబంలో ఎలాగుండాలో, సమాజంలో ఎలాగుండాలో, పశువుల గురించి ఏంటి, పక్షుల గురించి ఏంటి, జంతువుల గురించి ఏంటి, మానవుల గురించి ఏంటి, ప్రతిదీ కూడా ధర్మశాస్త్రంలో ఉన్నాయి. మోషేకి రాతి పలకల 10 ఆజ్ఞలే కానీ అక్కడి నుంచి అదంతా కూడా చరిత్ర ధర్మశాస్త్రమే. నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవీకాండం, ద్వితీయోపదేశకాండం అంత ధర్మశాస్త్రమే. దేవుని బిడ్డలారా, ఆ ధర్మశాస్త్రము నుండి కుడికి గాని ఎడమకు గాని తొట్టిల్లు పోయావా, నన్ను నీవు దూరము చేసుకుంటావు. నేను నీకు దూరం అయితే నీ జీవితంలో ఏమి పొందుకోలేవు, ఏమి అనిపించలేవు. ప్రియమైన దేవుని సంగమా, యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు. ప్రభు నిన్ను చూస్తున్నారు. నీ పరిస్థితులు చూస్తున్నారు. ఒంటరిగా నీ కలవరము, నీ వేదన, నీ దుఃఖము, నీ పరిస్థితులు ప్రభువుకు తెలుసు. ప్రభు చూడడం లేదు అనుకోక లాస్ట్ ఒక మాట చదువుకుని ముగించుకుందాం. యెహోషువ 24వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుని ముగించుకుందాం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు నీ పితరులు నది అద్దరిని సేవించుచున్న దేవతలను యెహోవాను సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని, మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదమనెను. ఇక్కడ ఆ యెహోషువ ఆ మరణానికి ముందు మాట్లాడుచున్న మాటలో దేవుని బిడ్డలారా, యెహోషువ కాలంలో కూడా ఎన్నెన్నో పరిస్థితులు ఎదురైనాయి. ఇక్కడ అంటున్నారు 24వ అధ్యాయం అంతా ఒక మైదానములోనికి ఆ జన సమూహమును, జన సంద్రమును సమకూర్చి దేవుని కార్యములు చెప్తాడు. అక్కడ అమోరీలు రాజైన సీహోనును, ఓగును, ఎవరెవరిని ఎలాగ దేవుడు ఓడించారో, హతమార్చారో, ఎలా నడిపించారో, శత్రువుల నుంచి ఎలా విడిపించారో, దేవుడు ఎలాగ తాగడానికి నీళ్ళు ఇచ్చారో, ఆహారం ఇచ్చారో, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన మహిమ, ఆయన ప్రభావము, ఆయన గొప్పతనాన్ని అన్నీ కూడా పోసుకొచ్చినట్టు అన్ని వివరిస్తూ లాస్ట్ వనకొచ్చి అంటాడు, మీరు యెహోవాని సేవిస్తారా? ఈ జీవితాంతం ఆయనకి విధేయులై ఉంటారా? ఒకవేళ కష్టం వచ్చినా, బాధలు, శ్రమలు వచ్చినా మీరు ప్రభువుని విడిచిపెట్టేస్తారా? ప్రభువుకు దూరం అయిపోతారా? దేవతల వైపు తిరిగిపోతారా? కన్నీటితో యెహోషువ ప్రజలను వేడుకుంటున్నారు. మన ప్రభు, ఆ ప్రభు యొక్క ఆయన కార్యములన్నీ వివరించి చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏక మనస్సుతో మేము యెహోవానే సేవిస్తాం, ఆయనే మా దేవుడు, ఆయనే మా ప్రభువు, మేమెన్నడూ వెనక్కి తిరగము మాట ఇస్తారు. ఒకవేళ మీరు తిరిగిపోయినా, మీరు వాక్యం విని కూడా దేవునికి లోపడకుండా ఇష్టానుసారముగా జీవించిన నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించెదము. నా ఇంటి వారిని యెహోవాను సేవించదు. యెహోషువ 110 సంవత్సరములు జీవించి ఆయన కాలము తీరి ఆయన రాజ్యములో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు నీకు నాకు సవాలు ఆ మాటలు.
నీవు నేను ఎలాగున్నాము నేనును నా ఇంటి వారు జీవితాంతము అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళల్లో, అన్ని సమయములో నా దేవునికి ఇష్టముగా నేను జీవిస్తాను, నా దేవునికి ప్రియముగా జీవిస్తాను. దేవుని బిడ్డలారా, దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయములో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవము గల తండ్రి, శక్తిమంతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యేసయ్యా, మీకు వందనాలు. గొప్ప దేవుడా, మీకు వందనాలు స్వామి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఐగుప్తు రాజు పోగాటాన్ని విడిచిపెట్టే దేవా, మీ కొరకు సంపూర్ణంగా సమర్పించుకున్న దైవశరుడైన మోషేను బట్టి మీకు వందనాలు. సేవకుడికి నమ్మకముగా ఉంటూ దేవా, మీ కొరకు గొప్ప సాక్షిగా ఉన్న యెహోషువను బట్టి మీకు వందనాలు స్వామి. వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు లెక్కలేని స్తోత్రాలు స్వామి. ఏ హృదయం నిబ్బరము లేక ఉందో, ఏ హృదయము ధైర్యము లేక ఉందో, ఏ పరిస్థితులు కలవరముతో ఉన్నాయో ప్రభువా, మీరు యెహోషువతో మాట్లాడినట్టు మా అందరితో మీరు మాట్లాడుతున్నారు దేవా. యెహోషువ అయితే గొప్ప ప్రార్థనా పరుడుగా ఉన్నాడు, ఓర్పు సహనం కలిగి ఉన్నాడు, నమ్మకముగా ఉన్నాడు స్వామి. సంఘం మీకు నమ్మకముగా ఉంచండి అయ్యా. ప్రతి కుటుంబములో ప్రార్థన ధూపం మీకు రావడానికి సహాయం చెయ్యండి దేవా. కొద్ది నిమిషాలు మీ పాదాల దగ్గర నిలబెట్టుకుని దేవా, మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రతి విత్తనం ప్రతి హృదయంలో ఫలింప చేయమని, కూడి వచ్చిన సంఘ బిడ్డలు మీ బాహువులు చాచి ఆశీర్వదించమని, సమస్త మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడదాం. దైవజనుడు ప్రవీణ్ పగలాడ గారి కోసము ఒక 6 నిమిషము మనందరం ప్రార్థించాలి. లేచి నిలబడదాం. వారి సేవ ఆగిపోకుండా భార్య పిల్లల ఓదార్పు కోసము 1 నిమిషం మౌనం పాటిద్దాం. మనందరం మౌనం పాటిద్దాం.
రాజ్యం వచ్చును గాక. నీ చుట్టుపక్కలకు మంద నరిగినట్లు భూమి మీద నరిగేది గాక. మరుగున ఆహారం నిరుమకు దయచేయండి. మరణస్తులను క్షమించిన ప్రకారం మరణములను మీరు క్షమించండి. మమ్ము శోధనను దీర్ఘాలను సృష్టించి తప్పించు. ఎందుకంటే రాజ్యము ఫలము మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడుగాక. యేసుక్రీస్తు ప్రభువు తన సన్నిధిని మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించుగాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిని మీ మీద ఉదయింపజేసి మీకు సమాధానము కలుగు చేయుగాక. ఆమేన్. ఆమేన్.